హరే కృష్ణ. సృష్టి కర్త ఎవరు, సృష్టి ఎలా జరిగింది? సో దీనికి సమాధానం అంటే మనకు భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. 7వ అధ్యాయం 7వ శ్లోకంలో మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రమణిగణా ఇవ. 10వ అధ్యాయం 8వ శ్లోకంలో కూడా అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే మత్వా భజంతే మాం బుధభావా సమన్విత. అంటే సృష్టికర్త నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఆధ్యాత్మిక జగత్తులో భూలోక వృందావని ఉంటుంది. దాంట్లో కృష్ణుడు ఒక్కడే ఉంటాడు ఆరంభంలో. తర్వాత అతను బలరాముడిని సృష్టిస్తాడు. సో బలరాముడు తర్వాత చతుర్వ్యూహాల్ని వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, మని, అనిరుద్ధాన్ని సృష్టిస్తారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే భూలోక వృందావనంలో ఉంటారు. తర్వాత సంకర్షణ నుంచి సో నారాయణుడు సృష్టించబడతాడు. వీళ్ళ ఎక్కడంటే వైకుంఠంలో ఉంటాడు, వైకుంఠం. సో ఈ నారాయణ నుంచి మళ్ళీ చతుర్వ్యూహాలు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరూ వైకుంఠంలో ఉంటారు. తర్వాత మహాసంకర్షణ నుంచి సో ఎవరు మహావిష్ణు వస్తాడు అనమాట. ఇది భౌతిక జగత్తుకు సృష్టి ఎలా ఆరంభమవుతుంటే మహాసంకర్షణ అంటే మహావిష్ణువు యొక్క ఆవిర్భావం అవుతుంది. మహావిష్ణువుని కారణ ఉదకశాయ విష్ణు అని అంటారు. ఎందుకంటే అతను కారణ ఉదక జలంలో ఉంటాడు కాబట్టి. అతను యోగా నిద్ర ఉన్నప్పుడు సో శ్వాస తీసుకుంటూ ఉంటాడు అని. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే ఉచ్ఛ్వాసలో సృష్టి అవుతుంది, నిశ్వాసలో ప్రళయం అవుతుంది. ఇలా వేల కొలది ఎన్నెన్నో బ్రహ్మాండాలని సో ఉద్భవవుతూ ఉంటాయి అతని శ్వాస పీల్చినప్పుడు. మళ్ళీ అప్పుడు ఈ మహావిష్ణువు నుంచి ప్రతి ఒక్క బ్రహ్మాండంలోనే సో మళ్ళీ మహావిష్ణువు ఏం చేస్తాడు, గర్భోదకశాయ విష్ణుగా మళ్ళీ అవతారాన్ని తీసుకుంటాడు. ఆ గర్భోదకశాయ విష్ణు మళ్ళీ ఆ బ్రహ్మాండంలో సగం గర్భోదక జలాన్ని నింపేసి దాని మీద శేషుడి మీద శయనించి ఉంటాడు. మళ్ళీ అతని యొక్క బొడ్డు నుంచి ఒక తామర పువ్వు వెలుస్తుంది. ఆ తామర పువ్వుల్లో బ్రహ్ముడు యొక్క జననం జరుగుతుంది. మళ్ళీ ఈ బ్రహ్మదేవుడు సో ఇంతవరకు దీన్ని సర్గ అంటారు. సర్గ అంటే మొదటి సృష్టి, భగవంతుడి యొక్క సృష్టి. సో ఇక్కడ నుంచి బ్రహ్మదేవుడు ఏమి సృష్టిస్తారో దాన్ని విసర్గ అంటారు. విసర్గ అంటే జీవుడి యొక్క సృష్టి. సో బ్రహ్మదేవుడు ఆరంభంలో ఏం చేస్తాడో సో అక్కడంతా అంధకారం ఉంటుంది. ఆ అంధకారంలో అతనికి ఏమీ తెలియట్లేదు. అప్పుడు అతను తప అని ఒక శబ్దాన్ని వింటాడు. ఆ తపా శబ్దం విన్నప్పుడు అతను తపస్సు చేస్తాడు. తర్వాత అతనికి గాయత్రి మంత్రం ఇవ్వబడుతుంది. తర్వాత గాయత్రి మంత్రం జపం చేసినప్పుడు అతనికి సో సృష్టి ఎలా సృష్టించాలో అని అతనికి ఒక జ్ఞానం ఇవ్వబడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడో అక్కడున్న నీళ్లు, వాయువు ఇవన్నీ తాగేసి మళ్ళీ సృష్టి ఎలా సృష్టించాలో అతను సో ఆలోచిస్తాడు. సో మొదటిగా అతను అజ్ఞానాన్ని సృష్టిస్తాడు, తర్వాత జ్ఞానాన్ని సృష్టిస్తాడు. జ్ఞానం యొక్క సృష్టి ఈ 4 కుమారులు సనక, సనాతన, సనందన, సనత్ కుమార. ఈ 4 కుమారులు సృష్టించినప్పుడు సో బ్రహ్మదేవుడే వాళ్ళకి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే మీరు వెళ్ళి ఆ సృష్టిని ముందుకు తీసుకెళ్ళండి అని సో వాళ్ళకి ఆజ్ఞాపిస్తారు. కానీ వాళ్ళందరూ బ్రహ్మచారులు కాబట్టి వాళ్ళకి సృష్టిలో పాల్గొనడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల వాళ్ళు అతని మాటని తిరస్కరిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల సో రుద్రుడి యొక్క జననం జరుగుతుంది. రుద్ర అంటే రోదన, అంటే ఏడుస్తుంటాడు కాబట్టి అతని పేరు రుద్ర. సో రుద్రుడు అతన్ని కూడా బ్రహ్మదేవుడు నువ్వు సృష్టిని ముందుకు తీసుకెళ్ళమని అతనికి ఆజ్ఞాపించినప్పుడు అతను యాక్చువల్లీ సృష్టిస్తాడా, కానీ ఎలాంటి జీవరాశిని సృష్టిస్తాడంటే అతను భూత గణాలని, గణాలని సృష్టిస్తాడు. కానీ భూత పిశాచులు అవన్నీ ఏం చేస్తుంటాయి, ఈ సృష్టిని అంతా
ప్రళయం చేస్తూ ఉంటాయి. అందువల్ల బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, రుద్రుడిని నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో అని ఆజ్ఞాపించినప్పుడు రుద్రుడు వెళ్ళి సో కైలాసలో తపస్సు చేసుకుంటాడు. తర్వాత బ్రహ్మదేవుడు 10 మంది ఋషుల్ని సృష్టిస్తాడు, కానీ వాళ్ళు సృష్టి చేయడానికి అర్హులు గారు. తర్వాత వాక్ సృష్టి అంటే సరస్వతి యొక్క సో సృష్టి జరుగుతుంది. సో తర్వాత సో మను మరి శతరూప ఇద్దరు జంటలను సృష్టిస్తాడు. సో మనుష్య అనే శబ్దం మను నుంచి వచ్చింది. ఈ మరు మరి శతరూప వీళ్ళే 84 లక్షల యోనులకి జీవరాశులకి సో కారణమని సో మనము ఈ భాగవతంలో తెలుసుకోవచ్చు. హరే కృష్ణ.